నమస్తే. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఈ వీడియోలో మనము బరువు తగ్గాలి అంటే మెయిన్ బాడీలో జరుగుతున్న ఫంక్షనింగ్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. దాన్ని బట్టి మనం చక్కగా మంచి ఫుడ్ తీసుకుంటూ మంచి యోగా ఆసనాలు కానీ, ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మనమే ట్రైన్ చేసుకోగలుగుతాం. మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్, పెద్ద ఆర్గాన్ ఏంటి అంటే లివర్. బాడీ క్లీనింగ్కి కూడా ది బెస్ట్ ఆర్గాన్ ఏంటి అంటే లివర్. మనం లివర్ ఫంక్షనింగ్కి ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం. కంటిన్యూస్గా లివర్ వర్క్ చేసేలాగా చేయడం వల్ల ఓవర్లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల మనము వెయిట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాం. అసలు లివర్ ఏ ఏ వర్క్స్ చేస్తుందో తెలుసుకుందాం. లివర్ చేసే వెరీ ఇంపార్టెంట్ 5 వర్క్స్ చెప్తాను. లివర్ నెంబర్ ఆఫ్ వర్క్స్ చేస్తుంది బాడీలో, బట్ వెరీ ఇంపార్టెంట్ 5 వర్క్స్ ఏంటి అంటే, ఫస్ట్ క్లెన్జింగ్, బ్లడ్లో ఉండే ఇంప్యూరిటీస్ని, టాక్సిన్స్ని క్లీన్ చేయడము లివర్ పని. సెకండ్ థింగ్, డైజెషన్ బాగా జరగడానికి బైల్ని రిలీజ్ చేయడం. బాగా డైజెషన్ అవుతోంది అంటే మనకు చాలాసార్లు చూడండి, తిన్న వెంటనే తేన్పులు వచ్చేసడం, పుల్లటి తేన్పులు రావడము, సరిగా డైజెస్ట్ అవ్వకపోవడము, తిన్నది గొంతులోనే పట్టేసి ఉండడము, పొట్ట ఉబ్బరంగా అనిపించడం, ఇవన్నీ జరుగుతోంది అంటే లివర్ ఫంక్షనింగ్ మనము డిస్టర్బ్ చేసాము అని అర్థం. అంటే మనం తీసుకుంటున్న ఫుడ్స్ వల్ల కావచ్చు, డిఫరెంట్ మన లైఫ్ యాక్టివిటీస్ వల్ల ఆ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. థర్డ్ వన్, ఇమ్యూనిటీ బూస్టర్. అంటే మనకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి ఎవరికైనా, చూడండి ట్యాబ్లెట్ వేసుకోకపోయినా సరే మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, అసలు ఏం ఫుడ్ తీసుకోకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, తొందరగా మనకు ఫీవర్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కోల్డ్ వచ్చింది అనుకోండి, కోల్డ్కి ఒక చిన్న జోక్ ఉందన్నమాట. కోల్డ్ వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే 7 డేస్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 1 వీక్లో తగ్గుతుంది అని చెప్పి జోక్ ఉంది కదా. అంటే సేమ్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా ఆ బ్యాక్టీరియా మీద ఫైట్ చేస్తుంది. బాడీ తనని తానే రిపేర్ చేసుకుంటుంది. ఈ వర్క్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో జరుగుతుంది. ఫోర్త్ వన్, మేక్స్ ప్రోటీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, బాడీలో నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. బ్లడ్ వెంటనే క్లాట్ అయిపోతుంది. ఎలా క్లాట్ అవుతుంది? ప్రోటీన్స్ని పంపించి లివర్ ఆ బ్లడ్ని క్లాట్ చేస్తుంది. మరి ఎక్కువగా మనకి లాస్ అవ్వకుండా చూస్తుంది. ఈ ప్రాసెస్ జరగాలి అంటే లివర్ చాలా ఫంక్షనింగ్ అనేది చాలా బాగుండాలి. ఇలా నెంబర్ ఆఫ్ వర్క్స్ చేస్తూ ఉంటుంది లివర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎనర్జీ. మనకి ఎనర్జీ లెవెల్స్ మనలో ఎప్పుడూ ఉంటాయి, ఆ విషయం తెలుసు కదా. మనం తీసుకుంటున్న ఫుడ్లో నుంచి గ్లూకోజ్ని స్టోర్ చేసి మనకి ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు ఆ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసి లివర్ అనేది మనకు పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు అసలు చాలా నీరసంగా ఉందండి, నేను అసలు ఏం పని చేయలేను అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ మన మైండ్ యాక్టివ్గా ఉందనుకోండి, ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది బాడీ? వెంటనే ఫైట్ చేస్తుంది, వెంటనే పరిగెడుతుంది, వెంటనే యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ ఇంతసేపు లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? లివర్ గ్లూకోజ్ని మనకి ఎనర్జీగా మార్చి ఇస్తుంది అనమాట. సో ఇలాంటి ది బెస్ట్ 5 యాక్టివిటీస్ చెప్పాను. ఇవే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ మెయిన్ యాక్టివిటీస్ బాగా జరిగాయి అంటే మనం చాలా హెల్తీగా ఉన్నట్టు. అలా కాకుండా డైజెషన్ సరిగా లేదు, ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయింది, మెటబాలిజం తగ్గిపోయింది, అసలు మనకి టైంకి నిద్ర రావడం లేదు, క్లెన్సింగ్ ప్రాక్టీస్ సరిగా అవ్వడం లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, మనం బాడీ లోపల మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ సిస్టంలో నుంచి మనకి ఏమవుతుంది? మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. మనం మెల్లమెల్లగా స్ట్రెస్కి గురవడం, మెల్లమెల్లగా మనం ఒబేసిటీ వచ్చేసడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే లివర్ ఫంక్షనింగ్ బాగా ఉండాలి. లివర్ ఫంక్షనింగ్ బాగా ఉండాలి అంటే బాడీకి మనము యోగాసనాల త్రూ లివర్ని క్లీన్ చేసుకునే ప్రాక్టీస్ అనేది చేయాలి. కొన్ని ఆసనాలు ఉంటాయి, చాలా మీకు నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఆసనాలు చేయాలో కూడా చూపిస్తాను. లివర్కి సంబంధించిన క్లెన్జింగ్ ఆసనాస్: ధనురాసన, భుజంగాసన, సేతుబంధాసన,
పశ్చిమోత్తానాసన, అర్ధమశ్చేంద్రాసన ఇలాంటి ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు లివర్ ఫంక్షనింగ్ అనేది చాలా చాలా బాగా ఉంటుంది. మంచి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. డీటాక్స్ చేసే డ్రింక్స్ తీసుకోవడం, లివర్ని డీటాక్స్ చేసే ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. గ్రీన్ టీ, తులసి, పుదీనా వేసిన టీని బాగా మరిగించి తీసుకుంటున్నారనుకోండి చాలా బాగా జరుగుతుంది. ది బెస్ట్ జ్యూస్ ఏంటి అంటే యాష్గార్డ్ జ్యూస్. లివర్ని చాలా బాగా క్లెన్జింగ్ చేస్తుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయట తీసుకురావడానికి యాష్గార్డ్ జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకుంటున్నారనుకోండి లివర్ ఫంక్షనింగ్ అనేది బాగా ఉంటుంది. ఇలాంటి గుడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు లివర్ ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. చక్కగా ఉన్న లివర్ పాడైపోవడానికి మనం తీసుకుంటున్న ఫుడ్స్ అది కూడా తెలుసుకుందాం. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, అన్హెల్దీ టైమింగ్స్లో తినే ఓవర్ ఎక్కువ ఆయిలీ ఎక్కువ గీ ఉన్న ఫుడ్స్ లైక్ బిర్యానీస్ కావచ్చు, అవుట్ సైడ్ ఫుడ్స్, పిజ్జాస్ ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో రెగ్యులర్గా అవే తినడం వల్ల మన లివర్ ఫంక్షనింగ్ అనేది బాగా దెబ్బతింటుంది. మనము ఎన్నో 100 years బ్రతకాలని భగవంతుడు ఇచ్చిన లివర్ని కాస్త మనము 30-40 yearsలోనే పాడు చేసేసుకుంటున్నాం. ఫ్యాటీ లివర్ అని చెప్పి లివర్ ఫంక్షనింగ్ పాడైపోవడం అని ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ తోటి మనము ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి తెచ్చేసుకుంటున్నాం. సో లివర్ చేస్తున్న పనులు అర్థమైంది, లివర్కి ఎలాంటి మనం ఫుడ్ ఇవ్వాలో అర్థమైంది, ఎలాంటి ఆసనాలు చేయాలో అర్థమైంది. అన్నిటికంటే మెయిన్ థింగ్ తెలుసుకుందాం, లివర్కి రెస్ట్ ఇవ్వడం. కంటిన్యూస్గా తింటూనే ఉన్నాం అనుకోండి, లివర్కి ఎక్కడ రెస్ట్ ఉండదు, డైజెషన్ సిస్టమ్కి రెస్ట్ ఉండదు, లివర్కి రెస్ట్ ఉండదు. సో తినే ఫుడ్ని టైమింగ్స్ని అనేది మార్చుకోండి. కంటిన్యూస్గా తింటూ ఉండకండి. మార్నింగ్ కొంతమంది 8 o'clockకి నిద్ర లేస్తే అప్పటి నుంచి అంటే వాళ్ళ నిద్ర టైమింగ్ ఎలా ఉంటుంది అనుకోండి, 8 o'clockకి ఫుడ్ తినడం స్టార్ట్ చేశారనుకోండి నైట్ 12-1 వరకు తింటూనే ఉంటారు. మరి ఎప్పుడు లివర్ రెస్ట్కి వెళ్తుంది, డైజెషన్ సిస్టమ్ రెస్ట్లోకి వెళ్తుంది, క్లెన్జింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటుంది. ఎప్పుడు వండుతూనే ఉన్నాం అనుకోండి, క్లీనింగ్ ఎప్పుడు చేసుకుంటాం? క్లీనింగ్కి టైం ఉండాలంటే వండడం ఆపేసేయాలి కదా. సో ఇక్కడ కూడా అది లోపల డైజెషన్ కానీ రిమైనింగ్ ఫంక్షన్స్ అన్నీ కూడా బాగా జరగాలి అంటే మనము బ్రేక్ ఇవ్వాలి. ఇక్కడ బ్రేక్ ఇచ్చామంటే ఇంటర్నల్ సిస్టమ్ అంతా బాగుంటుంది. ఎర్లీగా సన్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు తినేసేయాలి, ఈవినింగ్ క్లోజ్ చేసేసేయాలి. ఈవినింగ్ ఎర్లీగా తినడం వల్ల మనం నిద్రపోయే టైంకల్లా డైజెషన్ అయిపోయింది అనుకోండి, నిద్రలో మనకు క్లెన్జింగ్ ప్రాక్టీస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఫ్యాట్ స్టోర్ అవ్వదు. బరువు తగ్గాలంటే, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనము ఫుడ్ టైమింగ్స్ మంచి టైమింగ్స్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఫాస్టింగ్ టైమింగ్ బాగా పెట్టుకున్నాం అనుకోండి, బాగా బరువు తగ్గచ్చు. మరొక వీడియోలో ఆసనాలు ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. నమస్తే.